నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు వంకాయ పచ్చడి చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. వంకాయకంతా పెద్ద వంకాయ తీసుకోవాలండి. దానికి ఆయిల్ రాసుకొని స్టవ్ మీద మొత్తం ఇలా కాల్చుకోవాలండి. అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలి. పొట్టంతా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. మంచిగా కాల్చుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అలానే ఒక టమాటా కూడా ఇలానే వేయించుకోవాలండి స్టవ్ మీద. నేను ఎలా చేస్తున్నాను చూడండి, అలా చేయాలన్నమాట. మొత్తం కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇది కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ప్లేట్లోకి. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. కారం ఎంత తింటారో అంత. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్నాం కదా టమాటా వంకాయని మొత్తం పీల్ చేసుకోవాలండి. పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అంతా కట్ చేసుకున్న తర్వాత నేను మిక్సీలో వేసాను. రోట్లో వేసుకున్న చేసుకోవచ్చు ఇది, కానీ నేను మిక్సీలో వేసాను. పిల్లలు తినరు కదండి ఇలా ఉంటే, అందుకే మొత్తం చట్నీలా చేశాను అనమాట. ఇట్లా పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా మిక్సీలో వేసేసేయాలండి. అన్నీ వేసి దీంట్లో కొద్దిగా జీలకర్ర వేయాలి. కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత దాంట్లోకి సరిపడినంత సాల్ట్ వేయాలండి. మీరు ఎంత తింటారో అంత వేసిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా వేగుతాయి కదండి. వేగిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత వంకాయని రుబ్బి పెట్టుకున్నాం కదండి, వేసేయాలండి. పోపులోకి వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలకు తెలియదు అసలు వంకాయ చేసామని కూడా. ఇలా ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీని. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.